తెలుగు భాషను మధుర భాష అని ఎందుకంటారు సార్? తెలుగు. అసలు ఈ తెలుగు అనేటటువంటిది ఎట్లా వచ్చిందంటే, భౌగోళికంగా చాలా వాదనలున్నాయి. త్రిలింగ క్షేత్రాలు ఉండబట్టి. అంటే శ్రీశైల ద్రాక్షారామ కాళేశ్వర క్షేత్రాలు 3 గూడా ఉన్న ప్రాంతంలో జనుల వ్యవహారంలో ఉన్నది కాబట్టి దీన్ని త్రిలింగ భాష అని, త్రిలింగ శబ్దానికి వికృతి తెలుగు అవుతుంది కాబట్టి తెలుగు భాష అన్నారు. తర్వాత కొంతమంది తేనెలాగా ఉంటుంది కాబట్టి తెలుగు భాష అన్నారు మధురంగా. తర్వాత తెనుగు భాష అని ఎందుకన్నారంటే, ఇప్పుడు తెలుగు ప్రాంతం అంతా కూడా భారతదేశంలో దక్షిణం పక్కన మన 2 రాష్ట్రాలు దక్షిణం పక్క ఉన్నాయి భారతదేశం. ఉత్తరం పక్కన మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి తెన్ అంటే దక్షిణం అని అర్థం. తెన్ అగు భాష అంటే దక్షిణ ప్రాంతానికి చెందిన భాష కాబట్టి తెలుగు భాష అన్నారు. అయితే ఇందులో ఇది తేనెలాగా ఉంటుందనేదా, దానికంటే దక్షిణ ప్రాంత భాష కావటం ఒకటి. ఆ త్రిలింగాన్ని కూడా మనం కొంచెం తీసుకోవచ్చు. అయితే ఈ త్రిలింగ క్షేత్రాలు అప్పుడు ఒక సమైక్యంగా ఉన్నప్పుడు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు అటు అటు కొన్ని పోయినాయి, ఇటు కొన్ని ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు అది వర్తిస్తుందా వర్తించదా అనేది చర్చ కాకూడదు. గతకాలం నుంచి మన భాష గొప్పతనమే ఆలోచించాలి. ఆనాడు త్రిలింగ ప్రాంతాలు శ్రీశైల ద్రాక్షారామ కాళేశ్వరాలు త్రిలింగములు వెలసినటువంటి ప్రాంతంలో ఉచ్చారణ వ్యావహారికంలో ఉంది కాబట్టి త్రిలింగ భాష అన్నారు. అదే తెలుగు భాష అన్నారు. ఇది మాధుర్యం అని ఎందుకు అవునా మీరు అడిగారు. ఈ తెలుగు భాష అమ్మ అజంత భాష. అజంత భాష అంటే ఇందాక అచ్చులు చెప్పాను. ఆ ఈ వారు పదం చివర ఇవి చేరతాయి. మిగతా భాషల్లో హలంతాలు ఉంటాయి. రామహ సంస్కృత భాష, సరే అది విసర్గాంత పదం. అట్లానే రామ్ అది హిందీ పదం. రామహ అనేటటువంటి శబ్దాన్ని తెలుగు భాషలోకి నేను మొదటే చెప్పా, కొన్ని ప్రత్యయాల ద్వారా తెచ్చారు. రామహకి కింద పక్కన డు ప్రత్యయం తెచ్చారు, రాముడు అయింది. ఇక్కడ అచ్చు ఎక్కడంటే ఊ అచ్చు. ఇల్లు ఊ అచ్చు, అతడు ఊ అచ్చు, చివరన డు, అతడు ప్లస్ ఊ అతడు, ఈమె ఏ అచ్చు, అది ఈ అచ్చు. ఈ అచ్చు అంతంగా ఉండేటటువంటి భాష ఉచ్చారణకు కానీ సంగీతానికి కానీ చాలా రసపుష్టిని అందాన్ని ఇస్తుంది. అందుకనే దీన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. ఇటలీ భాష కూడా అజంత భాష. హలంత భాషకి అంత అందం రాదు, ఉచ్చారణలో రాదు. అందుకని అజంత భాష అయినటువంటి దీన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పాశ్చాత్యులు కీర్తించిన, మన వాళ్ళకి మా తెలుగు గొప్పది అని చెప్పుకున్నా కేవలం అజంత భాష కావడం. అజంత భాషకు ఉన్నటువంటి ఒక భావ వ్యక్తీకరణకు కూడా అజంతంలోనే ఈజీగా ఉంటుంది. మనకు ఒక కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదన్నా వచ్చినా అజంతంతోటే పిలగలుగుతాం. అజంత భాష కావడంలో దీనికి ఒక మాధుర్యత ఏర్పడింది, సంగీతానికి అనువుగా ఉంది. దానివలన ఎంతోమంది మహానుభావులు కీర్తనలు రచించారు, పాటలు రచించారు, సినిమా పాటలు రచించారు, ఎన్నెన్నో రచించారు. హలంత భాష ఎప్పుడు కట్ అయిపోతుందమ్మా.